అయోధ్యకి స్టార్ట్ అయ్యాం అనమాట. మంచిగా బాగుంది, మీరు కూడా బాగున్నారు. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు. మొత్తం 4 hours జర్నీ అనమాట, వారణాసి నుంచి మనకి అయోధ్య. చక్కగా ఇక్కడ ఎంట్రన్స్ లో రాముడు విగ్రహం. యాక్చువల్గా ఏమైందంటే అక్కడెక్కడో ఒక 3-4 kilometers అవతలే మాకు కార్ ఆపేశారనమాట. సో నా పరిస్థితి చూసారు ఎలా అయిపోయిందో, ఫుల్ స్వెట్, ఫుల్ వేడి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజు వచ్చేసి అనదర్ స్పెషల్ బ్లాగ్తో నేను ముందుకు వచ్చేసాను. సో దానికన్నా ముందు మనకి ఇప్పుడు అమెజాన్లోని అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అయితే రన్ అవుతుంది అనమాట. ఈ సేల్లోని ఏంటి అంటే మనకి 60% నుంచి 80% వరకు సేల్స్ అయితే రన్ అవుతున్నాయి. అండ్ అదే కాకుండా 1500+ స్టైల్స్ ఉన్నాయి, 4 lakhs+ బ్రాండ్స్ ఉన్నాయి. సో ఇలాగా మనకి చాలా చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి అమెజాన్లోని. సో ఈ విషయం నేను చెప్పింది ఎందుకు అంటే, చాలామంది నేను రిక్వెస్ట్ చేసింది నా ఐలైనర్స్ కోసం. ఈ ఐలైనర్ ఉంది కదా, సో ఏ ఐలైనర్స్ వాడతారు మీరు అని చెప్పేసి చాలాసార్లు నన్ను చాలామంది అడగడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ మై యూజింగ్ అనమాట, ప్రజెంట్ యూజ్ చేస్తున్న ఐలైనర్స్. సో మీకు చూపిద్దామని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చాను. ఇవన్నీ కూడా లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నవే. ఇప్పుడు చెప్తే మీకు ఏంటి అంటే సేల్ నడుస్తుంది కాబట్టి ఈ ప్రొడక్ట్స్ అనేవి మీకు తక్కువకి వచ్చేస్తాయి కాబట్టి హ్యాపీగా మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి, కలర్స్ కూడా వాడుతుంటాను నేను. సో ఫస్ట్ వచ్చేసి ఫరెవర్ 52 నుంచి ఈ బ్యూటిఫుల్ ఐలైనర్. ఇది మీకు ఎలా ఉంటుందంటే నేను ఏదైనా సరే డార్క్ థిక్ బ్లాక్ ఉంటేనే తీసుకుంటాను. అస్సలు కొంచెం లైట్గా ఉన్న అస్సలు తీసుకోను. టిప్ వచ్చేసి ఇలా వస్తుంది, మనకి వెరీ థిక్ బ్లాక్ వస్తుంది అనమాట. టిప్ ఇలా వస్తుంది, చిన్న టిప్. సో చిన్న టిప్ ఉండడం వల్ల ఏంటి అంటే మనకి చక్కగా ఎంతవరకు కావాలి అనుకుంటే అంతవరకు పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఐలైనర్ వచ్చేసి ఫ్రమ్ షాంబర్. ఇలా ఉంటుంది, గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అనమాట. షాంబర్ నుంచి దిస్ ఇస్ బ్యూటిఫుల్ ఐలైనర్. ఇది కూడా ఏంటంటే మనకి థిక్ బ్లాక్ ఉంటుంది. అండ్ ఈ బ్రష్ వచ్చేసి మనకి కొంచెం ఇట్లా పొడవుగా ఉంటుంది. సో మనకి వింగ్ ఐలైనర్స్ ఎక్కువగా పెట్టుకోవడానికి, అంటే పెద్ద పెద్ద లైనింగ్ అట్లా స్కెచెస్ వేసుకోవడానికి ఈ లైనర్ అనేది చాలా బాగుంటుంది. బ్రష్ కూడా చాలా స్లీక్గా ఉంటుంది కాబట్టి మనం హ్యాండ్గా ఇట్లా పెట్టేసుకోవచ్చు, ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ సఫోరా. ఇది నేను ఎప్పుడో కానీ యూస్ చేయను. ఐఎమ్ నాట్ దట్ మచ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ ఐలైనర్, బట్ కొన్నాను కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాను కాబట్టి వాడుతున్నాను. నాకు మెయిన్ ఆ రెండు చాలా ఇష్టం. ఇది ఎందుకు అంత ఐఎమ్ నాట్ ఫ్యాన్ అంటే బికాస్ ఆఫ్ దిస్ బ్రష్ టిప్ అనమాట. ఈ బ్రష్ టిప్ ఎట్లా ఉన్నదంటే స్క్వేర్లా ఉంటుంది, స్ట్రైట్ లైన్లా ఉంటుంది. బ్రష్ ఐఎమ్ నాట్ దట్ మచ్ ఫ్యాన్ అనిపించింది నాకు. అండ్ అదర్ దాన్ బ్రష్ ఫార్ములా చాలా బాగుంది, థిక్నెస్ ఆఫ్ బ్లాక్ చాలా బాగుంది, మిగతా అంతా చాలా బాగుంది. ఓన్లీ ఫర్ బ్రష్ నేను కొంచెం దీన్ని పక్కన పెట్టాను, బట్ వాడతాను ఖచ్చితంగా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ బ్యూటిఫుల్ ఐలైనర్ ఫ్రమ్ కలర్ బార్. ఇదేంటంటే కలర్ బార్ మ్యాట్ లుక్ వస్తుంది అనమాట. ఇందులో నా దగ్గర బ్లాక్ కూడా ఉంది, ఇదైతే బ్లూ. సో బ్లాక్ అయిపోయింది. దట్ ఈస్ మై ఫేవరెట్ కలర్ బార్ అయితే మటుకు. సో బ్లాక్ అయితే అయిపోయింది, బ్లూ అయితే ఉందన్నమాట. ఇట్లా టిప్ ఇలా వస్తుంది. ఇది ఎంత ఈజీగా పెట్టుకోవచ్చు అంటే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో బ్లాక్ అండ్ బ్లూ రెండు చాలా బాగుంటాయి, మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఈ 3 వచ్చేసి మనకి ఫ్రమ్ మేబ్లిన్ నుంచి టాటూ ఐలైనర్స్ అని చెప్పి వస్తున్నాయి కదా. సో అవన్నమాట. ఒక 2-3 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. దిస్ ఇస్ ఆక్వా కలర్. ఇది కూడా టిప్ చాలా బాగుంటుంది, ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది డ్యూయల్
టైప్లా ఉంటుందన్నమాట. సేమ్ ఇది ఏదైతే బాటిల్ ఉంది కదా అదే కలర్ లైనర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ ఒకటి తీసుకున్నాను. ఊరికి అట్లా కలర్స్ ప్లే చేసుకోవచ్చు అనుకున్నప్పుడు తీసుకోవచ్చు కదా. సో ఎస్, ఇలా వైట్ ఉంటుంది, బ్యూటిఫుల్ వైట్. అండ్ నాకైతే సూపర్గా నచ్చింది ఈ రెండు ఫ్రమ్ మేబిలిన్. అండ్ ఇందులోనే మనకి బ్లాక్ ఉంది, రెగ్యులర్ బ్లాక్లో కావాలి అనుకుంటే ఇలా కూడా ఉంది. టాటూ లైనర్ అంటారు. అండ్ ఇది కూడా టిప్ చాలా బాగుంది. అండ్ థిక్నెస్ ఆఫ్ బ్లాక్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఈజీగా కూడా పెట్టేసుకోవచ్చు. సో ఈ బ్యూటిఫుల్ ఐలైనర్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. మనకైతే అమెజాన్ ఫ్రీడమ్ సేల్ అయితే రన్ అవుతుంది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎస్, మాదైతే ఇప్పుడు వారణాసి ట్రిప్ స్టార్ట్ అయిపోయిందనమాట. డే వన్ వచ్చేసి మేము ఈరోజు అయోధ్య వెళ్తున్నాము. సో అయోధ్య వెళ్తున్నాం అనమాట, రామ్ మందిర్కి. సో లెట్స్ వాచ్. హలో, హాయ్, సో గుడ్ మార్నింగ్. ఇప్పుడే మేము అయోధ్యకి స్టార్ట్ అయ్యాం అనమాట. మంచిగా స్టార్ట్ అవుతున్నాం, వెళ్ళడానికి రెడీ అయ్యాం. మమ్మీ కనిపించట్లే. హలో, సో మంచిగా టిఫిన్ చేసి అయోధ్య రామయ్య టిఫిన్ చేసి బాగున్నారు, మీరు కూడా బాగున్నారు. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు. మీ నల్ల పూసలు బాగున్నాయి. థ్యాంక్ యూ. ఈ వెండి పూసలు బంగారం తెచ్చుకుంటే నగలు పోతాయి. ఇంద్ర సినిమాలు చూసాను కదా, అందుకే ఏం తెచ్చుకోలేదు. వెండి పట్టుకొచ్చా. మేము నిజంగానే ఏది బంగారం తెచ్చుకోలేదు, ఎందుకు వచ్చింది రిస్క్ అని చెప్పి. సో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఆఫ్టర్ 2 hours జర్నీ ఇక్కడ హాల్ట్ అయ్యాము, అన్నపూర్ణ హోటల్ అని చెప్పి. మొత్తం 4 hours జర్నీ అనమాట, వారణాసి నుంచి మనకి అయోధ్య. సో ఇక్కడ మధ్యలో హాల్ట్ అయ్యాం, కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం టీ కాఫీ ఏదైనా తాగి వెళ్దామని. అండ్ నా అవుట్ఫిట్ చూపించలే కదా నేను మీకు. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. అండ్ అవుట్ఫిట్, జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. సో మనం అయోధ్యకి వెళ్తుంటే ఇక్కడ దారిలో ఇలా పెయింటింగ్స్ ఉన్నాయి వాల్స్ మీద. సో ఎంటరింగ్ టు అయోధ్య. చక్కగా ఇక్కడ ఎంట్రన్స్ లో రాముడు విగ్రహం. సో మేము అయోధ్యకి రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి టుక్టుక్లో వెళ్ళాలన్నమాట రామ్ మందిర్కి. అనమాట. ఇక్కడ ఎన్ని మంకీస్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి మంకీస్ ఇక్కడ. అయ్యో జూమ్ అవ్వట్లేదే, చాలా మంకీస్ ఉన్నాయి వెనకాల, జూమ్ అవ్వట్లేదు. ఎండ చాలా వేడిగా ఉంది. యాక్చువల్లీ మేము మంచిగా వర్షాకాలంలో వచ్చాము, చల్లగా ఉంటుంది అనుకున్నాము. బట్ చాలా వేడిగా ఉంది, చాలా అంటే చాలా చాలా వేడిగా. ఇంకా ఇంకా సమ్మర్లో ఎలా ఉంటుందో నేను ఊహించలేను. సో మేమైతే ఇప్పుడు లంచ్కి సూర్య ప్యాలెస్కి వచ్చాం. సో లంచ్ చేసేసి ఇక్కడ రామ్ మందిర్ అండ్ చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేసుకుంటాం అన్నమాట. అయితే రామ్ మందిర్కి వెళ్తున్నాము. యాక్చువల్గా ఏమైందంటే అక్కడెక్కడో ఒక 3-4 kilometers అవతలే మాకు కార్ ఆపేశారనమాట. అక్కడి నుంచి టుక్ టుక్ చూశారు కదా మీరు,
అక్కడి నుంచి మేము లంచ్ చేసుకొని ఇప్పుడే వచ్చాము. వెళ్తున్నాం బై వాక్. ఒక 1 కిలోమీటర్ చూపిస్తుంది, నడవాలంట వీధుల్లో. ఇట్లా ఉన్నాయన్నమాట వీధులు. ఇదంతా ఇది నడవాలి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నడవడం ప్రాబ్లం కాదు, చాలా ఎండగా ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. మధ్యాహ్నం ఇంత ఎండలో చాలా కష్టంగా ఉంది. అంటే మేమంటే భరించగలం, కానీ పాపం లిక్కు పిల్లలు, మమ్మీ వాళ్ళు, పెద్దోళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకి కొంచెం కష్టమే. బట్ ఏంటంటే ఇక్కడ ఒక ఫెసిలిటీ ఉంది, ఏంటంటే వీల్ చైర్ ఫెసిలిటీ ఉంది. సో ఒకవేళ మీరు నడవలేను అని అనుకున్నప్పుడు ఇలాగా వీల్ చైర్ బుక్ చేసుకుంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అనమాట కూర్చోపెట్టుకొని. సో ఇలా వీల్ చైర్స్ ఉంటాయి అన్నమాట, కూర్చోబెట్టి తీసుకెళ్తారు. సో చక్కగా వీల్ చైర్స్ హ్యాపీగా తీసుకెళ్తున్నాం మమ్మీ వాళ్ళని. ఎందుకు నడవడం అని కష్టం, లేకపోతే ఇంత దూరం నడవాలంట, చాలా దూరం. సో ఏజ్డ్గా ఉన్న వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ ఉంది. హ్యాపీగా మీరు ఇలా వీల్ చైర్స్ 150 రూపీస్ మాట్లాడుకుంటే వాళ్ళే తీసుకెళ్తారు. సో ఇలా లైన్స్ ఉన్నాయి బోల్డ్ అన్నీ, అలా వెళ్ళిపోవడమే. సగం ఎండ సగం నీడ అలా ఉంది, పర్లేదు, ఓకే, నైస్. ఎంట్రన్స్లో ఉన్నాం ఇంకా మేము, లోపలికి ఇంకా చాలా నడిచి వెళ్ళాలి. పిల్లలు అండ్ మమ్మీ వాళ్ళు వీల్ చైర్ రూట్లో ఉన్నారు. నేను అన్న ఆయన ఈ రూట్లో వెళ్తున్నాము. డివైడ్ అయితే కానీ మధ్యలో కలుస్తామంట, లాంగ్ అంటే దర్శనం దగ్గర కలుస్తాము. 2 డిఫరెంట్ రూట్స్. సో ఏంటంటే వీల్ చైర్లో వస్తే వేరే రూట్, కానీ వీల్ చైర్కి 2 అలౌడే ఉన్నది. సో ఇక్కడైతే లాకర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్స్ అన్నీ పెట్టేయమన్నారు. ఇక్కడి నుంచి అయితే నేను ఇంకే బ్లాగ్ చేయలేను, ఎందుకంటే ఇంకా 2 ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. వాళ్ళ ఫోన్స్ కూడా నేను తెచ్చాను, మొత్తం అన్నీ కూడా లోపల పెట్టేయాలి. చెప్పులు, బ్యాగ్స్ ఓకే, అంటే క్లాత్ బ్యాగ్స్ ఇట్లాంటివి ఓకే, బట్ మొబైల్స్ అవన్నీ కూడా మనం లోపల్లో పెట్టుకొని ఉంటే ఇక్కడి నుంచి మనం దర్శనానికి వెళ్ళాలి. ఎంత దూరం ఉందో నాకు తెలియదు. నేను అటు నుంచి వచ్చాక దర్శనం చేసుకున్నాక నేను మీకు చెప్తాను. సో నా పరిస్థితి చూసారు ఎలా అయిపోయిందో, ఫుల్ స్వెట్, ఫుల్ వేడి. అండ్ ఇప్పుడే దర్శనం అయ్యి బయటకు వచ్చాను అనమాట. సో వెరీ లాంగ్ వాక్, చాలా దూరం నడిపించాడు మొత్తానికి. అయితే ఈ వేడికి, ఈ నడకకి కింద మంట, కాళ్ళు మంట. ఓ మై గాడ్, మొత్తానికి రాముల వారి దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆర్కిటెక్చర్ ఇంకా జరుగుతుంది. మెయిన్ గుడి దగ్గర ఉన్న ఆర్కిటెక్చర్ అయితే ఉంది ఇంకా ఆసమ్. అంటే ఇప్పుడు ఇంత కష్టపడిందంతా అంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ చూడొచ్చు, తప్పలేదు. అండ్ అలాగే రాముల వారి దర్శనం కూడా జరిగింది, వెరీ నైస్. సో మేమైతే లాకర్లోంచి బ్యాగ్, చెప్పులు అన్నీ తీసేసుకున్నాం. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళని వెతుక్కోవాలి, మాకు తెలియదు వాళ్ళు ఎక్కడున్నారు. వాళ్ళ దగ్గర ఫోన్లు కూడా లేవు. అన్న ఎలాగైపోయావు అన్న? రాముడి దర్శనం బాలరాముని చూడడానికి ఇంత చోట కాల్చాల్సి వస్తుంది. అవును, కానీ గ్రేట్, చాలా బాగుంది. నాకైతే నిజంగా మా వెంకటేశ్వరుడు గుర్తొచ్చాడు. నిజంగా చాలా బాగుంది గుడి అయితే. బట్ ఇప్పుడు ఏంటంటే శ్రీవాణి గారు, పిల్లలు, మమ్మీ వాళ్ళు అందరూ ఒక గ్రూప్గా వెళ్ళారు. వాళ్ళు ఎక్కడున్నారో ఏమో ఎత్తుక్కోలమ్మా, మా అమ్మ, నా బిడ్డ. ఫైనల్లీ మమ్మీ వాళ్ళని మీట్ అయ్యాం మొత్తానికి. హలో బాబు, ఎలా ఉందమ్మా ఎక్స్పీరియన్స్? హ్యాపీగా వెళ్ళొచ్చావా? దర్శనం బాగా జరిగిందా? ఎలా ఉంది ఆర్కిటెక్చర్ లోపల? ఆంటీ ఎలా ఉంది, నచ్చిందా మీకు? సో ఎస్, మాడి బొగ్గైపోయాం. ఇంక ఇప్పుడు ఏమవుతుందో తెలీదు. నాకు తెలిసి రూమ్కి వెళ్ళిపోతే బెటర్ ఏమో.
రూమ్కి వెళ్ళి స్నానం చేస్తే తప్ప అస్సలు మనుషులు అయ్యేలా లేము. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. Look at me first of all. తడిసిపోయింది నా కొడుకు. అయ్యయ్యో మాడిపోయావురా నువ్వు. వీల్ చైర్ తీసుకుంటావా? వాడంటాడు ఆ, వాడంటాడు అతను బాగులని వాళ్ళకి కదమ్మా అవును వీల్ చైర్. బాబు కాదంట మరి ఏం చేస్తాను. సరే ఎక్కుదులే. పాపం నడవలేకపోతున్నా. ఏం ముసలోడు వరా? మళ్ళీ ఇక్కడ పెద్ద రోడ్ ఉన్నది, అది కూడా నడవాలి ఇప్పుడు. అవును నడవాలి మరి. ఆ మాత్రం నడవకపోతే ఎట్లా? నేను రిటర్న్ వెళ్తుంటే మంచిగా బొట్టు పెట్టారు. జై శ్రీరామ్. మై మామ్ ఇస్ కమింగ్ ఆన్ వీల్ చైర్. చాలా కష్టం అబ్బా. మెయిన్ ఎండ వేడి. ఇప్పుడు వచ్చేసి మేము వాల్మీకి రామాయణ్ భవన్కి వచ్చాం. సో హాయ్ అండి. సో మేమైతే మంచిగా అయోధ్యలోని స్టే చేస్తున్నాం అనమాట ఈరోజు. రామ్ మందిర్ దర్శనం అంతా అయిపోయింది. వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా కాసేపు కాఫీ తాగి కొంచెం రెస్ట్ తీసుకున్నాక నేను ఇది చేస్తున్నా. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. సో చక్కగా మంచిగా రూమ్ తీసుకున్నాము. ఆల్రెడీ 7 అట్లా అవుతుంది టైము. ఇంకా డిన్నర్ చేసి రెస్ట్ తీసుకుంటాం. రేపు మేము ప్రయాగ వెళ్తున్నాం అనమాట. ప్రయాగ్రాజ్ మన త్రివేణి సంగమం. సో ఎస్ నేనైతే నా జీవితంలో ఫస్ట్ టైం వెళ్తున్నా త్రివేణి సంగమంకి. అండ్ ఈరోజు అయితే నాకు చాలా 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 హ్యాపీగా ఉంది అయోధ్యలోని బాలరాముడిని దర్శించుకున్నందుకు. జై శ్రీరామ్. సో ఈ బ్లాగ్ నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.